హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీ వేలో చికెన్ బిర్యానీ చేయడం ఎలా అనేది నేర్చుకుందాము. చూడండి, రైస్ కూడా చాలా నీట్గా అయితే ఉడికిపోయింది. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి ఆ గిన్నెలోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఈ ఆయిల్లోకి పలావ్ దినుసులు అయితే వేసుకున్నాము. అలానే కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఒక 2 స్మాల్ సైజు ఉల్లిపాయలు, నేను ఒక పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఉల్లిపాయలు మగ్గిపోయాయి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయింది. మనం నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న ఈ చికెన్ అయితే ఉల్లిపాయ ముక్కల్లోకి అయితే వేసుకుందాం. ముక్కలను ఒకసారి కలుపుకొని మనం దీని మీద మూత అయితే పెట్టుకొని ఈ చికెన్ అయితే ఉడికించుకుందాం. ఈ చికెన్ ముక్కలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, కలుపుకుందాం. ఇంకా ఈ చికెన్ ముక్కలు అనేది ఉడకాలి. అలానే టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. మన స్పైసీకి తగ్గట్టుగా కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్. వీటన్నిటిని ఒకసారి అయితే మనం కలుపుకుందాము. హాఫ్ కప్పు పెరుగైతే వేసుకున్నాను. దీన్ని కూడా ఒకసారి కలుపుకొని మనం ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని అయితే ఇంకొంచెంసేపు ఉడికించుకుందాము. నేను రైస్ అయితే ఈ బిర్యానీ వండే ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఈ గ్లాస్తో 3 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి ఒక 4.5 గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కాబట్టి మనం నానబెట్టుకున్న రైస్ని ఈ చికెన్లోకి అయితే వేసుకుందాము. కలుపుకుందాం. ఈ రైస్లోకి మనం ఎసరైతే వేసుకున్నాము. ఇప్పుడే